అండ్ రవిచంద్రన్ గారు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అండ్ భయం కూడా, సో ఏపీలో అమరావతి ఫాస్ట్గా కొత్త రైల్వే లైన్స్ వస్తున్నాయి అండ్ ఎయిర్పోర్ట్స్ వస్తుంది, మాల్స్ అండ్ ఆఫీసెస్ రకరకాల ఇన్వెస్ట్మెంట్లు అక్కడ ఉంటున్నాయి అండ్ ఎక్స్పాండ్ అవుతుంది, రాబోయే 4 yearsలో క్యాపిటల్ డెవలప్ అయిపోతుంది ఏపీకి సంబంధించి అని వింటున్నాం కదా. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ డౌన్ అయిపోతుందేమో మార్కెట్ అని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ కావచ్చు అండ్ కొనుక్కునే వాళ్ళు కావచ్చు భయపడుతూ ఉన్నారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటారా? లేదు ఒకవేళ అక్కడ డెవలప్ అవుతున్నా కూడా ఇక్కడ మార్కెట్ ఇలాగే ఉంటుందా? మీరేం చెప్తారు? ఇది చూడండి, ఈ క్వశ్చన్ చాలా జనాలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. టిపికల్ క్వశ్చన్ అండి. అవును, బేసిక్ అమరావతి డెవలప్ అవుతుంది. ఈరోజు అమరావతి సిటీ ఏముందండి? ఏమీ లేదు. కొంత డెవలప్మెంట్ అయ్యింది, చేస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఇన్వెస్టర్ అనుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 గజాల ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. నేను ఒక ఇన్వెస్టర్. అసలు అమరావతిని ఏం చూసుకోనాలి, ఎక్కడ కొనాలి? ఫస్ట్ సిటీ రెడీ అవ్వాలి కదండి, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రెడీ అవ్వాలి కదండి. సో ఇప్పుడు అమరావతి సిచ్యువేషన్ ఎలాగుందంటే, ఇన్వెస్టర్స్ అంటే చూడండి, లాట్స్లో కొనేవాళ్ళు ఉంటారు, 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు కొనేవాళ్ళు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ మార్కెట్ అక్కడ ఉందండి. జనరల్ పబ్లిక్ మార్కెట్ అక్కడ లేదు ఈరోజు. జనరల్ పబ్లిక్ మార్కెట్ ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిన తర్వాత. ఈరోజు ఒక ల్యాండ్ చూసైతే కొనలేరు కదండి, డెవలప్మెంట్స్ కనిపించాలి కదా, సిటీ కనిపించాలి కదండి. సో మన హైదరాబాద్లో జనరల్ ఇన్వెస్టర్స్ ఉన్నారండి. ప్లాట్ అంటే ఒక డెవలప్డ్ ప్రతి లొకేషన్ డెవలప్ అవుతూనే ఉంది, అంతే కదండి. ఆ డెవలప్మెంట్ చూసే కొంటున్నారు. ఎండ్ యూజర్స్ ఎక్కువగా మన హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మన హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి దోకా లేదండి. అలాగని అమరావతి డౌన్ అని అంటం లేదండి. అమరావతి నెక్స్ట్ 4 yearsలో ఆ సిటీ డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఈ మార్కెట్ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతానికైతే మన హైదరాబాద్ మార్కెట్ హైదరాబాద్లోనే ఉందండి. ఈ పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, ఏమో రేపు పొద్దున్న అపార్ట్మెంట్ కడతాను, రేపు పొద్దున్న ఒక 100 ఎకరాల్లో లేఅవుట్ వేస్తాను అనే వాళ్ళు ఎక్కువగా అక్కడ కొంటున్నారండి. జనరల్ ఇన్వెస్టర్స్ అయితే ఇక్కడే ఉన్నారండి. అండ్ ఫైనల్గా చెప్పండి రవిచంద్రన్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు, ప్లాట్ కొనాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఆ థాట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి, ఏం చెప్పబోతున్నారు? ఓకే, చూడండి, ఇప్పుడు ఇన్వెస్టర్స్ కంటే ఫస్ట్ లీగాలిటీ మీరు చూసుకోండి. ఇట్ షుడ్ బి లీగల్ క్లియర్ ఒకటి. రేపు పొద్దున అని ఇది కాకుండా యాజ్ పర్ డెవలప్మెంట్స్, యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారంగా డెవలప్ చేస్తున్నారో లేదో చూసుకోండి. ఈ రెండైతే లీగల్ అండ్ నామ్స్. కొంతమంది ఏం చేస్తారంటే పర్మిషన్ ఒకలా తీసుకుంటారు, కట్టేది డివియేషన్స్ తీసుకొని కడతారు. అలాంటి ప్రాజెక్ట్స్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాదు, NOC రాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు. సో అప్పుడు ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ చూసుకోవాల్సిన విషయం అండి. ఇది కాకుండా జోన్స్ చూసుకోండి, ఏ జోన్లో మనం కొంటున్నాం, ప్లాట్స్ కొంటున్నాం అంటే ఏ జోన్లో కొంటున్నాం, ఇట్ వెదర్ ఇట్స్ అ పెరి అర్బన్ జోన్ ఆర్ కన్జర్వేషన్ జోన్ ఆర్ రెసిడెన్షియల్ జోన్, అది చూసుకోండి. సో ఇది మేజర్గా మనం చూసుకోవాలండి. ఇది కాకుండా పర్మిషన్స్, HMDA నామ్స్ అని చెప్పాను కదా, అది కూడా చూసుకోండి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అండి టు బి టేకెన్ కేర్. రైట్.